జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. మన గ్రామ దేవత అయినటువంటి మారెమ్మ తల్లి కాలక్రమంలో మేరీమాతగా ఎలా మారింది, ఈ విషయం పైన ఈరోజు కాస్త చర్చ చేద్దాం రండి. మీరంతా కోల్గేట్ యాడ్ చూస్తుంటారు కదా. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, చింతపండు ఉందా, పులుపు ఉందా అని అడుగుతూ ఉంటారు కదా. మన పూర్వీకులు పళ్ళని బొగ్గుతో తోముకునేవాళ్ళు, లేదా వేప పుల్ల కానీ గానుగ పుల్ల కానీ ఇంకా ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి వాళ్ళతో పళ్ళు తోముకునేవాళ్ళు. అలా తోముకున్న వాళ్ళ పళ్ళు చచ్చిపోయే వరకు కూడా ఊడేవి కాదు. అలాంటి పళ్ళు ఇప్పుడు 30-40 ఏళ్లకే ఊడి చేతిలోకి రావడం మనం చూస్తున్నాం, లేదా ఎనామిల్ పోవడం, పళ్ళ సమస్యలు రావడం అంతా చూస్తున్నాం. అలా ప్రకృతి సిద్ధంగా దొరికే వాటిని వదిలేసి పేస్టుకు మారడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? బొగ్గుతో లేదా పుల్లతో మొహం కడిగే వాళ్ళని చులకనగా చూడటం, హేళనగా చూడటం, ఒక బ్రష్ మీద కాస్త పేస్ట్ పెట్టి నురగ వచ్చేలాగా అటు ఇటు పేస్ట్తో మొహం కడుక్కుంటా ఏదో హైర్ అఫీషియల్స్ అని ఫీల్ అయ్యేలాగా టీవీల్లో యాడ్లు రెడీ చేసి ప్రచారం చేశారు. తద్వారా సమాజాన్ని ప్రభావితం చేయగలిగారు. అప్పుడు సమాజం నుంచి పూర్తిగా పాత పద్ధతులైనటువంటి బొగ్గు, బూడిద, వేపపుల్ల ఇవన్నీ దూరం అయిపోయాయి. ఇంతకీ ఇవన్నీ మన నుంచి దూరం చేసింది ఎవరనుకుంటున్నారు? ఆ పేస్ట్ కంపెనీ వాళ్ళే. సరేనండి, ఈ కథ అంతా మాకు తెలుసు, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఈ కథ వెనకాల ఉన్నటువంటి బిజినెస్ టెక్నిక్ తెలిస్తేనే ఇప్పుడు మనం చర్చించబోయేటువంటి అంశం కూడా మీకు అర్థమవుతుందని ఇదంతా చెప్పాను. మన గ్రామ దేవతలందరూ ఎవరండి? ఒక వంశానికి మూలమైనటువంటి ఒక స్త్రీని ఇలవేలుపుగా కొలుచుకుని ఆమెను ఆ వంశం వాళ్ళందరూ పూజిస్తుంటారు. 2, సమాజంలో ఉన్నతంగా జీవించి సమాజం కోసం ఏదో ఒక మేలు చేసినటువంటి ఒక మాతృమూర్తిని దేవతగా పూజిస్తుంటారు. అలాగే ఇంకా 3, ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గమ్మ తల్లికి అక్కా చెల్లెడుగా పిలువబడే 108 మంది గ్రామ దేవతలుగా మనం కొలుసుకుంటాము, పూజించుకుంటూ ఉంటున్నాం. సేమ్ ఎలాగైతే పూర్వం మనం పళ్ళు తోముకునే పద్ధతిని హేళనగా చేసిన విధానం ఏదైతే ఉందో, అసలు ఈ గ్రామ దేవతలు ఎవరండి? మేకపోతుల్ని, పందుల్ని బలివ్వడం ఏంటండి అనాగరికంగా? మీరంతా అనాగరికులు అయిపోయిన వాళ్ళు. మీరంతా గుళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొట్టడం ఏంటండి? ఆ గుండ్లు చేయించుకోవడం ఏంటి? అసలు ఆ పూనకాలు ఏంటండి? అసలు ఒక జీవిని చంపి దేవతకు అర్పించడం ఏంటండి? దాన్ని మళ్ళీ మీరు తినడం ఏంటండి? ఎంత దురాచారం ఇది! ఎంత అసాంఘికమైన పనులన్నీ మీరన్నా చేస్తున్నారు. మీరు ఇంకా ఎక్కడో పాతాళంలో ఉండిపోయారు, మేమంతా ఇంకెక్కడో ఉండిపోయామని చెప్పేసి నానా రకాలుగా దూషించడం, అవమానించడం ఇవన్నీ నిజమే కాబోలు. సమాజం ఎక్కడికో వెళ్ళిపోయింది, మనం ఇంకా ఈ దురాచారాల దగ్గరే ఉండిపోయామని గ్రామస్తులంతా కూడా ఒక అయోమయానికి గురయ్యారు. ఇదంతా చేసింది ఎవరనుకుంటున్నారు? క్రిస్టియన్ మిషనరీలు ఒక పద్ధతి ప్రకారంగా వీటన్నిటినీ మెల్లిమెల్లిగా గ్రామ స్థాయిలో నుంచి తుడిచేసే ప్రయత్నం చేశారు. దాని కారణంగా చాలా ఊర్లలో గ్రామ దేవతల గుళ్ళు ధ్వంసం చేయబడినాయి. అలాగే ఎలాంటి పోషణ లేకుండా నిర్జీవంగా అలా ఉండిపోయాయి. భారతదేశంలో మనకి ముఖ్యంగా 5 ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. వాటిని పంచాయతనం అంటారు. వాటిలో చివరిది శక్తి ఆరాధన. దీన్నే మనం శాక్తేయం అని కూడా అంటాం. ఒక దేవత ఒక స్త్రీ ఒంటి మీదకి వచ్చి మాట్లాడటం, అదే మనం పూనకం అంటాం కదా, దాన్ని హేళన చేశారు. కానీ ఒక పోపు అంటే ఈ క్రైస్తవ బిషప్లు ఉంటారు కదా, వాళ్ళ మీదకి యేసుక్రీస్తు వచ్చి కొందరు నన్స్కి కడుపు చేసి వెళితే మాత్రం ఆహా యేసయ్య వచ్చాడంట, కడుపు చేశాడంట అని ఎంతో గౌరవంగా చెప్పుకుంటారు. అది వీళ్ళ సంస్కారం. ఇలా అనేక రకాలుగా మన గ్రామ దేవతల్ని మన నుంచి దూరం చేసిన తర్వాత మెల్లమెల్లగా ఆ స్థానంలో రహదారి మాత, లూర్దు మాత, షకీలా మాత, సన్నీ లియోన్ మాత, ఇలా ఎక్కడెక్కడైతే మనం ఎక్కువగా శక్తి ఆరాధన చేస్తుంటామో అక్కడ ఇలాంటివన్నీ ప్రారంభించారు. ఉదాహరణకి విజయవాడ దుర్గమ్మ తల్లి ఎదురుగా గుణదల మాత, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మీకు తెలుసు, మళ్ళీ అన్నీ ఇక్కడ చెప్పడం అనవసరం. ఇదే విధంగా ఎలాగైతే పేస్ట్ కంపెనీ వాడు తన పేస్ట్ని అమ్ముకోవడం కోసం మన నుంచి బొగ్గును దూరం చేసి పేస్ట్ని పెట్టి మన కోసం అమ్ముతున్నాడో, అలాగే మన నుంచి మన గ్రామ దేవతల్ని, శక్తిని దూరం చేసి ఆ ప్లేసులో ఈ రహదారుల వెంట తిరిగేటువంటి లారీలు లైట్లు వేస్తుంటారు కదా రాత్రిపూట, ఆ విధంగా రహదారి మాత, సన్నీ లియోన్ మాత అని వీళ్ళందరినీ పెట్టి వాళ్ళు ఇక్కడ మీరు అన్నీ చేసుకోండిరా, గుండ్లు కొట్టించుకోండి, కొబ్బరికాయలు కొట్టించుకోండి, ఏమన్నా కొట్టించుకోండి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో ప్రారంభం చేశారు. అసలు బైబిల్లో కానీ అందులోంచి పుట్టిన ఇస్లాంలో కానీ ఆడదేవతలు అనేవాళ్ళు ఉన్నారా? అబ్రహామిక్ మతాల్లో దేవుడు ఒక్కడే, అతడు మగోడు, అతడు తప్ప రెండో దేవుడు లేడని మీరే చెప్తుంటారు. అవును కదా, అదే కదా మీరు నిత్యం చెప్పేది మీ గ్రంథాల్లో కూడా. మరి అలాంటప్పుడు ఈ రహదారి మాత, షకీలా మాత, మేరీ మాత వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? దమ్ము ధైర్యం ఉన్న ఏ క్రైస్తవుడైనా సరే మీ బైబిల్లో ఈ షకీలా మాతలు ఎక్కడున్నారో ఒకసారి చూపిస్తే
మీ బైబిల్ ఆధారంగా చూపిస్తే మేము ఖచ్చితంగా మీరు చెప్పినట్లే ఈ మేరీ మాత, లూర్ద మాత వీళ్ళందరికీ మేము కూడా మొక్కుతాం. ఇక మన హిందువులకు నేను చెప్పేది ఏంటంటే, గ్రామాలలో వ్యవసాయం చేసే వాళ్ళకి పని చేయడానికి శక్తి కావాలి. కాబట్టి పంచాయతనంలోని శక్తి ఉపాసనని సులభతరం చేసి గ్రామస్తులకు అందించారు ఆనాటి మన పూర్వీకులైనటువంటి ఋషులు, మునులు. అదే రూపాన్ని మన గ్రామస్తులంతా గ్రామదేవతగా ఆరాధించేవాళ్ళు. అలాగే సంబరాలు జరిపేవాళ్ళు. ఆ సంబరాల్లో పసుపు, వేపాకులతో ఉత్సవాలు జరిపించేవాళ్ళు. ఎందుకంటే అవి యాంటీబయాటిక్స్ కాబట్టి వాటిని కూడా ఆరాధన పద్ధతుల్లో పెట్టారు. అలాగే తాము ఏది తిన్నా అది ఖచ్చితంగా గ్రామదేవతకు అర్పించి మొదటగా వచ్చేదాన్ని గ్రామదేవతకు అర్పించేవాళ్ళు. ఆ అర్పించిన తర్వాత వాళ్ళు కూడా పూజించేవాళ్ళు. అలా పూజించేటువంటి ఈ మన గ్రామదేవతల్ని ఈ మిషనరీ సంస్థలు వచ్చిన తర్వాత వాళ్ళ దుష్ప్రచారంతో చాలామంది ఇప్పుడు అసలు గ్రామదేవత సంబరాలకు వెళ్ళడం కానీ పూజించడం కానీ మానేశారు. ఇప్పుడు ఏదైతే యేసు ప్రభువు చెప్తున్నారో ఈ యేసు ప్రభువు కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ వాళ్ళందరూ పుట్టకముందే ఈ దేశంలో మనం గ్రామదేవతలను ఆరాధించేవాళ్ళం. కాబట్టి మన పూర్వీకుల ఆచారాలను మనం పాటించడం వల్ల తప్పేమీ లేదు. నిరభ్యంతరంగా మళ్ళీ గ్రామదేవతలను ప్రతిష్ఠించుకోండి. యథావిధిగా జాతరలు, ఉత్సవాలు చేయించుకోండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో మార్పు రాకపోతే అప్పుడు అడగండి. ఆ పరాశక్తిని, జగజ్జననిని ఏ రూపంలో పూజించినప్పటికీ ఆవిడ ఆ పూజలను స్వీకరిస్తుంది. అందులో ఎలాంటి సంకోచము లేదు. సదా హిందూ బంధువులందరికీ ఆ శక్తి ఎప్పుడూ తోడుగా ఉండాలని ఆకాంక్షిస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.